ఎలాగైనా సరే పాపని బయటికి తీసే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అని చెప్తున్నారు మంత్రి మహేందర్ రెడ్డి అలాగే స్వామి గౌడ్. అయితే ప్రస్తుతం మా ప్రతినిధి ప్రత్యూష లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఆమెతో పాటు ఉన్నారు. అధికారుల మధ్య అలాగే నేతల మధ్య ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగించాలి అన్న దానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఫైనల్గా 3 రకాలుగా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆ వివరాలను మా ప్రతినిధి ప్రత్యూష తెలియజేస్తారు. ప్రత్యూష. ఎస్ దీప్తి, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనతో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఒక రకంగా ట్రై చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్తగా ట్రై చేస్తున్నారా? బోర్వెల్ చుట్టూ తవ్వుతామని చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు? పొద్దున్న సంధి నిన్నటి వరకు చేసిన టెక్నాలజీస్ పనిచేయే, ఎందుకంటే పాప 40 ఫీట్ల కంటే లోపట్టుపోయింది. ఈ టెక్నాలజీస్ పోతే ఇది ఇంకా 20 రోజులు పడుతుంది 100 ఫీట్లు పోతందుకు. అందుకే వేరే ఎన్నో టెక్నాలజీస్ సైమల్టేనియస్లీ ట్రై చేస్తున్నాము. 4 న్యూ టెక్నాలజీస్ ట్రై చేస్తున్నాము. ముఖ్యంగా నిన్న ఓఎన్జీసీని పిలిచిన ఓఎన్జీసీ ఎక్స్పర్ట్స్ వచ్చింది ఇక్కడ, కానీ వారి రిగ్ వస్తేందుకు చాలా రోజులు పడుతుంది. అయితే మన చేవలకు సంబంధించిన నాయకుడు, మన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, వారి రిగ్స్ బిజినెస్ ఉంది, 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. వారు కూడా పిలిస్తే వారు పూనా, బాంబే దగ్గర నుంచి వస్తే ఇప్పుడే వచ్చిండ్రు. వారి మిషన్స్ కూడా అదే అంటే సాధారణ మిషన్స్ 6-10 ఇంచ్ చేయగలిగితే ఇది 30-40 ఇంచులు చేసే మిషన్ వాళ్ళు తీసుకురాగలుగుతారు. కానీ దానికంటే ముందు 3-4 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, పొద్దుగాలు చేసేది ఏంటంటే కిందికి ఒక అంబ్రెలా అసలు డివైస్ పంపించి ఆ అంబ్రెలాలు ఓపెన్ చేసి పాపని మీదకి తీసుకొచ్చే డివైస్, కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ అంబ్రెలా ఓన్లీ సగం ఓపెన్ అయింది, ఎందుకంటే అది చిన్న ప్లేస్ ఉంది. అయితే అది పనిచేయలేదు. ఇప్పుడు మేము అనుకుంటున్నాము 99% పాప బతికి ఉండలేకపోవచ్చు అని అనుకుంటున్నాము. అయితే ఇంకో హుక్ టైప్ ఆఫ్ డివైస్ పంపించాము, ఎందుకంటే బట్టలకు తట్టుకొని అది కూడా పనిచేయలేదు. కెమెరాస్, ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇంకా మనకి ఖచ్చితంగా తెలియదు ఆ బాడీ ఏ లెవెల్ ఉన్నదో. ఎందుకంటే కెమెరాస్ పెట్టి నిన్న ఒక కెమెరా ఓన్లీ 70 ఫీట్ వస్తుంది. కొత్త కెమెరాలు అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అంటే నైట్ విజన్ కెమెరాస్ కూడా పంపినాము. కానీ నైట్ విజన్ కెమెరాస్, ఈ 2 కెమెరాస్ కూడా ఇది డౌన్వర్డ్ లుకింగ్ కెమెరాస్, అవి కిందికి చూస్తాయి. ఇప్పుడు సైడ్ వేస్ లుకింగ్ కెమెరాస్ ఇప్పుడు వస్తున్నాయి 1 గంటలో. అది చూసినాక మనకు తెలుస్తుంది నెంబర్ 1 బాడీ నీళ్ళ కిందికి ఉందా నీళ్ళ మీదికి ఉందా. ఒకవేళ నీళ్ళ కిందికి ఉంటే వీ క్యాన్ అఫీషియల్లీ డిక్లేర్ దట్ ద బేబీ ఈజ్ నాట్ అలైవ్ అని, బేబీ చనిపోయిందని డిక్లేర్ చేయవచ్చు. కానీ అప్పటి వరకు డిక్లేర్ చేయరాదు. సైడ్ వేస్ క్యావిటీస్ ఉంటాయి అప్పుడప్పుడు, అండ్ల గిట్ట తట్టుకొని ఉంటే స్మాల్ ఛాన్సెస్, రిమోట్ ఛాన్సెస్. ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ మెక్సికోలో ఎర్త్క్వేక్ అయినప్పుడు కూడా 7 days ఓ బేబీ ఎర్త్క్వేక్ డెబ్రీ కింద బతికి ఉండే. అట్లాంటి హోస్ 0.01% ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ సైడ్ వేస్ లుకింగ్ కెమెరాస్ వస్తాయి. నెక్స్ట్లీ ఇది మీరు అనుకునే దాని ప్రకారం పాప 180 ఫీట్ కిందకి వెళ్లకుండా ఒకవేళ 40 ఫీట్ దగ్గర ఎక్కడన్నా నొక్కుపోయిందేమో, అంటే అబవ్ వాటర్ లెవెల్ గిట్టుంటే దేర్ ఇస్ స్మాల్ హోప్, బిలో వాటర్ లెవెల్ దేర్ ఇస్ 0 హోప్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అది ఆ ఎక్స్పెరిమెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. సెకండ్లీ ఇప్పుడు ఈ మళ్ళీ జేసీపీలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టార్టర్స్ చూస్తే మీదే రాకీ స్టార్ట్ అయింది, తర్వాత శుద్ధ వచ్చింది, తర్వాత సాఫ్ట్వేర్ మట్టి వచ్చింది. 50 ఫీట్ వరకు అవి ఆగి హారిజాంటల్ డ్రిల్లింగ్ అవుతుంది. సో హారిజాంటల్ ఈ బోరు ఆ రంధ్రము కనెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి కూడా ట్రై చేస్తాము. అదే కాక కేఎల్ఆర్ గారి మిషన్ వస్తుంది, వాళ్ళది రీమింగ్ టెక్నాలజీ అంటే 2 టైప్స్ ఉన్నది. అంటే ఉన్న బోర్ పక్కకు పెద్దదేస్తుంది, లేకుంటే ఉన్న రంధ్రాన్ని పెద్దగా చేసే రీమింగ్ రిగ్ కూడా ఇప్పుడు వస్తుంది. అయితే ఆ రీమింగ్ రిగ్ తోటి ఒక్కటి ఏంటంటే, అది రీమింగ్ రిగ్ తోటి అది ఓన్లీ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ద పాప ఇస్ ప్రాణం లేదని అప్పుడే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు రీమింగ్ రిగ్స్ పాప బాడీని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నది. సో 4 ఎక్స్పెరిమెంట్స్ సైమల్టేనియస్లీ జరుగుతున్నాయి రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది ఎంపీ గారు చెప్పింది విన్నాం కదా. సో చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక దానిలో పాపను బయటికి తీయకపోతామా అన్న హోప్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఇదే బోర్వెల్ ఇప్పటివరకు ఇక్కడ ఒక టెంట్ వేసి ఉంచారు. అయితే ఇప్పుడు ఈ బోర్వెల్ చుట్టూ తవ్వుతున్నారు. ఇక్కడ నుంచోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు అని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తవ్వుతున్న క్రమంలో ఈ మట్టి పల్లెలు విరిగి పడచ్చు కనుక ఈ ప్రదేశాన్ని మొత్తం ఖాళీ చేయించారు. ఇప్పుడు ఈ బోర్వెల్ హోల్ అయితే ఏదైతే ఉందో దీని చుట్టూ తవ్వించి ఎక్కడైనా మధ్యలో వాల్స్లో ఎక్కడైనా పాప కనుక నొక్కుకుపోయి ఉంటే ఆ మోటార్ తీసిన సమయంలో అక్కడ ఏదైనా ఒక 0.1% ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఒకవేళ అక్కడ కనుక ఉంటే పాపను బయటికి తీయచ్చు అని వాళ్ళు భావించి ఈ ప్రయత్నం చేస్తున్నారు.